శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనస్త్వం వ్యోమత్వం మరుదసి మరుత్సారధిరసి త్వమాపస్త్వం భూమిస్త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితుం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఇక్కడ ఎందుకంటే ఎక్కువ విడదీయలేదు, మనస్త్వం అనగలుగుతారు కాబట్టి మనః త్వం అంటే మనస్సు నువ్వే, వ్యోమ అంటే విశుద్ధి చక్రం మనకి ఆకాశం, త్వం మరుత్ మరుత్ అంటే అనాహత చక్రం, మరుత్ అసి నువ్వే అయ్యున్నావు, త్వం మరు అసి మరుత్ అసి మరుత్సారథి అసి అన్ని నువ్వే అయ్యున్నావమ్మా. అంటే మనస్సు, ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, ఇహ భూమి అన్ని అమ్మే కదా. సృష్టి అమ్మది కదండి. సృష్టికి భిన్నంగా అమ్ముందా అంటే సృష్టిలో అమ్ముంది, సృష్టికి ఆవల కూడా ఉంది. ఆవిడ ఎక్కడ లేదు, ఆవిడ అన్నీ ఉంది కాబట్టి సృష్టిలో ఇవన్నీ ఉన్నాయి కదా. సృష్టిలో ఏవైతే ఉన్నాయో అవన్నీ అమ్మే. కేవలం ఆమె కాదమ్మా, ఆ విశ్వరూప పరిణామమే నాలో కూడా ఉందమ్మా. ఆజ్ఞాచక్రం నుంచి మూలాధారం వరకు కూడా ఈ నా 6 చక్రాల పరిణామ రూపాలు నీవేనమ్మా అంటున్నారు. అంటే లోపల కూడా మనకు ఉన్నాయి కదండి. ఆ తత్వాలు లేకపోతే తిన్నది జీర్ణం అవుతుందా? అవ్వదు కదా. లోపల అన్నీ ఉండాల్సిందే. బయట ఎలా అయితే మనకి పంట రావాలి అంటే అవన్నీ ఎలా అవసరమో లోపల తిన్నది కూడా అరిగించుకోవాలంటే అవన్నీ కావాల్సిందే. అయితే ఇక్కడ వాటిని 6 చక్రాలుగా మనకి లోపల పెట్టారు కాబట్టి 6 చక్రాలు కూడా నీవే అమ్మా అని చెప్తున్నారనమాట. నీవు కాంతి ఏదీ లేదమ్మా. అంటే విశ్వ శరీరంగా అంటే ఇక్కడ మనకు విశ్వవపుష అన్నారు కదా. విశ్వవపుష చిదానందకారం శివయువతి భావేన బిభృషే. శివయువతి అంటే శివుని యొక్క యువతీయుడ, అంటే శివుని యొక్క శక్తి అనండి, అమ్మవారు అనండి, ప్రియురాలనండి, ఎలా అయినా సరే ఇక్కడ దంపతి రూపంగా నువ్వు ఉన్నావమ్మా అని అంటున్నారు అనమాట. అంటే లోపల బయట అంతా నువ్వే ఉన్నావు, విశ్వరూపంగా నువ్వే ఉన్నావు. అయినా మమ్మల్ని రక్షించడం కోసం నువ్వు శివుడుగాను శివుడి యొక్క యువతిగాను అంటే దంపతి రూపంగా పరిణమించున్నావు తల్లి. నీకు శరణు తల్లి, నువ్వే దిక్కు, నీవే శరణు అని చెప్పి వేడుకుంటున్నారనమాట స్వామి. అలాగే మనం కూడా అందులో కూడా అలాగే వచ్చింది కదా మనకి. అది అంతా అమ్మ కరుణ అండి. అందుకని అమ్మ లేనిదే ఏది లేదండి. అందుకని ఈ కష్టం వచ్చినా అమ్మనే పట్టుకోండి. ఆ కష్టాన్ని ఎప్పుడు తీసేస్తుందో అప్పుడు ఆవిడ తీర్చింది. ఆవిడకి తెలియదంటూ లేదు. ఎందుకంటే కష్టమైన సుఖమైన ఇచ్చింది ఆవిడే కదా. కాబట్టి తీర్చుంది. కొంచెం సహనం పట్టుకుందాం. ఆ కష్టంలో ఉన్నప్పుడు నిజంగా సహనం పట్టాలంటే చాలా బాధగా ఉంటుంది. మనసు చంచలమైపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకి బాధ్యతలు ఎదురుగుండా కనపడుతూ ఉంటాయి. అవి మన మనస్సును అల్లకల్లోలం చేస్తూ ఉంటాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ బాధపడటంలో కూడా అదేం అసహజమైన పద్ధతి కూడా కాదు. కానీ ఆ సమయంలోనే మళ్ళీ అమ్మని స్మరణ చేసుకుంటూ, అమ్మ సరే అమ్మ ఎందుకు ఇలా చేస్తున్నావో మాకు తెలియదు కాబట్టి నిన్నే నమ్ముకుంటున్నానమ్మా అని మళ్ళీ కొంచెం ధైర్యం తెచ్చుకుని, అంటే మనసు కిందకి జారిపోతూ ఉంటుంది, బాధ అనేది వస్తూ ఉంటుంది. కాదనడానికి లేదు. పరిస్థితుల ప్రభావం నుంచి ఎవరం తప్పించుకోలేము. అది జరగాలంటే మనము బాధపడాలని రాసి పెట్టుంటేనే, అంటే బాధ కూడా ఒక రకంగా కర్మ నిర్మూలనమే చూసుకోండి. ఎందుకంటే మనం అనుభవించే కర్మ అంతా కూడా చాలా రకాలుగా ఉంటుంది. అంటే స్వప్న రూపంలో కూడా మనం ఒక్కొక్కసారి స్వప్నంలో కూడా మనకి బాధలు వస్తూ ఉంటాయి చూడండి, తెలియకుండా మనం అలా స్వప్నంలో తీసేస్తారట. శారీరకంగా కొంత, మానసికంగా కొంత, శారీరకంగా కొంత, ఈ విధంగా మన కర్మ అంటే నమ్మినప్పుడు అండి ఇవన్నీ మనకి. ఎప్పుడైతే మనం అమ్మని మనసా వాచా కర్మణ నమ్ముతున్నామో మన యొక్క కర్మలను ఆవిడ ఈ విధంగా తీసివేస్తుంది. భయపడక్కర్లేదండి. ఎందుకంటే మనకి ఎక్కడా లోటు చేయకుండా రోజులు మనని తీసుకువెళ్తూనే ఉంటుంది. మన కర్మను నిర్మూలించి మనని చాలా ఉన్నత స్థాయిలో కూర్చోబెడుతుంది ఆవిడ. అందులో సందేహం వద్దు. కొంచెం ధైర్యంగా ఉండండి. కష్టాలు అనేవి మనం మనిషి జన్మ ఎత్తాం కాబట్టి ఆ కష్టం అనేది వస్తుంది, అంతే కదా. చెట్టు ఉంటేనే గాలి కదండి. ఆ చెట్టుకి అంటే ఎంత చెట్టుకు అంత గాలి అంటాం కదా.
అదేవిధంగా ఉంది, కష్టం లేదు నాన్నను. ఆ కష్టంలోనే అమ్మ మనకి ఇంత అవకాశం ఇచ్చింది, ఆ అమ్మ గురించి తెలుసుకునే, ఆ అమ్మని ఇంకా బాగా పట్టుకునే, అంటే ఇది గొప్ప అవకాశం అంటానికి కూడా మనస్కరించదు నాకు. ఇది ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప మనకి ఈ భాగ్యం దొరకదండి. అంటే చెప్పడానికి నాకు అంతే, వినడానికి మీకు అంతే. అంటే నేను చెప్తున్నానన్న పొజిషన్లో నేనున్నా మన సమానమే. ఎందుకంటే ఎంతో ఉంటే తప్ప అమ్మ చెప్పనివ్వదు, ఆ ఎంతో ఉంటే తప్ప విననివ్వదు. కాబట్టి మనము సమానమే అందరము కూడా. కాబట్టి ఈ భాగ్యాన్ని మనం వదులుకోవద్దు. కష్టం ఉంది కాదనట్లేదు, కానీ అదే సమయంలో అమ్మ మీద మనకి అచంచలమైన విశ్వాసము, దృఢ విశ్వాసం అంటాం, అది పోగొట్టకుండా అమ్మ మనని కాపాడుతూ ఉంది. అంటే సమయానికి స్మరణ మాత్రం చేత కష్టాలు పోగొడుతుంది అంటున్నామా లేదా? ఎంత కర్మ ఉందో మనం తెలియదండి, నిజంగానే తెలీదు. అయితే మనం అయ్యో నా కర్మ ఉందా అనుకుంటే బాధ వస్తుంది. కానీ ఆ కర్మలోనే అమ్మ మనకి ఒక దారి చూపిస్తుంది. ఆ దారి ఏ దారి? అమ్మ దారి చూపిస్తుందండి. దానికి మనం ఎన్ని నమస్కారాలు చేస్తే పోతుంది? ఎంత అంటే ఏ విధంగా మనం అమ్మ రుణం తీర్చుకోగలం చెప్పండి? అసలు అంతా అమ్మదేనా? ఆ పాట ఏదో ఉన్నట్టు, అది ఎంగిలంది ఇది ఎంగిలంది, నీకు ఏది ఇవ్వాలయ్యా, ఏది ఇవ్వలేనన్నట్టుగా మనసు ఒకటే కదండి మనం ఇచ్చేది, అర్పణ చేసేది అదొక్కటే కదా మనం. కాబట్టి ఆ జపోజల్ప శిల్పంలాగా మనం ఆ అమ్మకి మనం ఆత్మార్పణం చేసుకుందాము. ఎవ్వరూ భయపడకండి, సహజం. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనసు కొంత విచలితం అవటం సహజం. అది దుఃఖం వస్తుంది, అది సహజమే. కానీ అది క్షణికంగానే ఉంటుంది, మళ్ళీ వెంటనే అమ్మ గుర్తు. అంటే అమ్మ స్మరణ రావటం కూడా అమ్మ యొక్క అనుగ్రహమే అండి. లేకపోతే మనం స్మరణ చెయ్యలేము. కాబట్టి అమ్మ గురించి వింటున్నాము, అమ్మది నేర్చుకుంటున్నాము. ఎప్పుడన్నా ఎవరమన్నా ఊహించుకున్నామా అండి ఆ సౌందర్యలహరి నేర్చుకుంటామని? కానీ మన లలితా సహస్రనామ అర్థాలు తెలుసుకుంటామని కానీ ఎక్కడన్నా మనం అసలు అంతెందుకు కాశీ వెళ్ళి అన్ని రోజులు బ్రహ్మాండంగా గడుపుతాను ఎక్కడన్నా అనుకున్నా? మన ప్రయత్నం ఏమన్నా? ఆ అమ్మ ఎలా తీసుకెళ్ళింది, ఎలా కాపాడింది, ఎలా సేవ చేయించుకుంది ఆవిడ అనుగ్రహం చూపించకపోతే ఆ అభిషేకం అమ్మవారికి ఎలా చేసామండి? అన్నపూర్ణ అమ్మవారికి చేయగలుగుతామా? డబ్బులుంటే మటుకు చేస్తామేంటండి? లేదు, ఆ అమ్మ అనుగ్రహం వల్ల చేయగలిగాము. అయినా ఎందుకు మన కర్మ పోవట్లేదంటే అనుకోకండి, అనుకోవద్దు. ఏమో ఎక్కడ అమ్మ యొక్క ప్లానింగ్ ఏమిటో మనకేం తెలుసండి. కర్మాన్ని ఎందుకు అనుకోవాలి అసలు? అమ్మ మనకిచ్చిన సదవకాశం అండి. అదే నిజంగా ఉంటే మరి అన్ని రోజులు మనం బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అమ్మది మనకి అవకాశం వచ్చిందా చెప్పండి? రాలేదు కదా. ఒక భక్త రామదాస్ కానివ్వండి, కష్టాలు పడ్డ భక్తులను తలుచుకోండి, అన్నమాచార్యానండి, వాళ్ళందరూ ఎలా పట్టుకున్నారు కష్టాల్లో? ఇంకెక్కువ భగవంతుని పట్టుకున్నారు. మనం కూడా పట్టుకుందాం. వాళ్ళందరూ మనకి మార్గదర్శకాలు. క్షణం బాధపడండి, నష్టమే లేదండి. ఆ బాధలో ఉండిపోకండి. అమ్మకు అన్నీ తెలుసండి. మనం పుట్టించింది అది, అమ్మ పుట్టిల్లు మేనమామకెరకే అని అన్నట్టుగా ఆ అమ్మకి అన్నీ తెలుసు. కొంత ధైర్యం తెచ్చుకుందాం, కొంత ధైర్యం తెచ్చుకుందాం. ఇవే మళ్ళీ మళ్ళీ విందాం, మళ్ళీ చదువుకుందాం. ఆ అమ్మ తీసేస్తుందండి, తప్పకుండా తీసేసి బ్రహ్మాండమైన రోజులు ఇచ్చేస్తుంది, అందరికీ ఇస్తుంది. ఆవిడ దగ్గర అందరం సమానమే. కాబట్టి తప్పకుండా ఎంతో మంచి చేసింది, అందరికీ అనుభవాలే. అది ఇందులో ఎవ్వరూ మినహాయింపు లేరు, అందరికీ ఎన్నో అనుభవాలు. అమ్మవారి యొక్క అనుగ్రహం ఎలా పొందామో మనకి అందరికీ అనుభవమే. కాబట్టి ఆ అనుభవాన్ని మనం గుర్తు తెచ్చుకుని ఇంకొంచెం అమ్మవారి మీద పెంచుకుంటూ పోదా, తప్పకుండా అందరికీ మంచి రోజులు వచ్చి తీరుతాయి ఆ అమ్మ అనుగ్రహం వల్ల. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.